హిందూ బంధువులందరికీ నమస్కారం. నా పేరు జగన్మోహన్ రావు. భగవద్గీత అంటే ఏంటిది, అది ఎవరి కొరకు, దేని కొరకు రచించబడ్డదంటే మానవ జీవన విధానం, వ్యక్తిత్వ వికాసం వైపు తీసుకెళ్లేదే భగవద్గీత అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది సర్వ మానవ గ్రంథం. అంటే అన్ని మతాలకు, కులాలకు, జాతులకు, వర్ణాలకు సంబంధం లేకుండా చదివే గ్రంథం మాత్రమే. భగవద్గీత అంటే మనలో క్రమశిక్షణ, వినయం, సంస్కారం అనే మాధ్యమాల ద్వారా మన జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలని చెప్పబడిన జ్ఞానగంగ. అంటే భగవద్గీతను గంగామాతతో పోలుస్తారు. జ్ఞానగంగ సాగరం అంటారు దాన్ని. తర్వాత మనలోని జ్ఞానం, వివేకం, విచక్షణ, దాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఎలా సమాజంలో ముందడుగు వేస్తూ జీవించాలని చెప్పింది భగవద్గీత. సర్వోన్నతమైన, ముక్తిదాయకమైన, మోక్షదాయకమైన జ్ఞానం యొక్క రూపమే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని బోధించేది భగవద్గీతనే. ఆత్మజ్ఞానం లేనివాడు పశువుతో సమానమని కూడా రాయబడి ఉంటుంది అందులో. అంటే అందరూ పరబ్రహ్మ కుమారులే, బ్రహ్మమానస పుత్రులే అంటారు ప్రతి ఒక్కడు. అది ఉచ్చకులం, నీచకులం, బ్రాహ్మణుడు, వైశ్యుడు, శూద్రుడు, క్షత్రియుడు అని ఏ భేదభావము లేదు. జన్మించినప్పుడు ఏ శిశువుకు గుణ మరియు కర్మదోషం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే కర్మ సిద్ధాంతాన్ని పెట్టాడు భగవద్గీతలో పరమాత్ముడు శ్రీకృష్ణుడు. నువ్వు చేసే కర్మను బట్టే ఆ కర్మ ఫలితాలు ఉంటాయి తప్ప సత్కర్మ, దుష్కర్మ మధ్య భేదాలు చెప్పింది భగవద్గీత. కర్మబంధమే ఉంటుంది మీకు. అంటే మీరు చేసే కర్మలే మిమ్మల్ని బంధిస్తూ ఉంటాయి, లేదా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తూ ఉంటాయి. సత్కర్మ బంధిస్తుంది, సత్కర్మ మిమ్మల్ని శిక్షిస్తుంది, దుష్కర్మ ఏమో బంధిస్తుంది. అదే భగవద్గీత అంటే. ఇక మీదట ధర్మం పేరు మీద అధర్మమైన వ్యాఖ్యలు, కార్యక్రమాలు ఎవడు చేసినా దాన్ని అడ్డుకోవడమే నా యొక్క జీవన లక్ష్యం. ఎందుకంటే సర్వోన్నతమైన గ్రంథాలలో ఉన్నది కూడా కనీసం ఇంతవరకు దాన్ని కరెక్ట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకో మరి మన సనాతనమైన వైదిక ధర్మంలో ఉన్న వీరు కూడా చెప్పలేకపోతున్నారు. అసలు ఇంతవరకు బ్రహ్మ విద్య బోధించే ప్రథమ పాఠం ఏమిటి, కర్మయోగ మూల సిద్ధాంతం ఏమిటి, ధ్యానయోగ మూల సిద్ధాంతం ఏమిటి, మరి భక్తి యోగ మూల సిద్ధాంతం అంటే ఏంది, జ్ఞానయోగ మూల సిద్ధాంతము, మరియు ఆత్మయోగ మూల సిద్ధాంతము. ఈ 5 సిద్ధాంతాలు తెలిస్తే 5 పంచప్రాణాలు అంటే ఏంటి తెలుస్తాయి, పంచకోశాలు అంటే ఏం తెలుస్తాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే భగవద్గీతను చదివి చూడండి. కానీ ఏ ఆధారము లేని ఇతర గ్రంథాలను చదవకండి. ఇప్పుడు మనలో ఉన్న నిర్లిప్తమైన శక్తిని బయటికి తీసి మిమ్మల్ని ఉత్తేజం, చైతన్యం వైపు తీసుకుపోయేదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి ఇక మీదట ఇటు అటు అధర్మం, అన్యాయం, అసత్యమైన కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చెయ్యడు. దయచేసి గుర్తుపెట్టుకోండి. కాబట్టి భగవద్గీతను తెచ్చుకొని చదవండి. మిగతా గ్రంథాలన్నీ కూడా చదివాను, అలా ఏం లేదు. కేవలం అశ్లీలత, అసభ్యత మాత్రం చాలా వ్యాఖ్యలు ఉన్నాయి. అది మరి అవి ఎందుకు రాశారో ఏందో నాకు అర్థం కాలేదు. కానీ ఈ సనాతనమైన వైదిక ధర్మం అంటేనే మొత్తం ప్రపంచంలో ఉన్న జనాభా అంతా దీని కిందికే వస్తారు. సనాతనం అంటే పురాతనమైంది. దాని నుండి తర్జుమాలు చేసి కాపీలు కొట్టుకునే మిగతా మత గ్రంథాలనే విషయం గుర్తుంచుకోండి. అందులో కొన్ని వ్యాఖ్యలు మాత్రమే మన నుండి వాళ్ళు డికోడ్ చేసి చేసుకోవడం జరిగింది. అయితే భగవద్గీతను దయచేసి చదవండి. చదివి దానిలోని అర్థాన్ని, పరమార్థాన్ని మీరు స్వీకరించే ప్రయత్నం చేయండి. అంతేగాని ఈ తొక్కుడు బాబాని, తన్నుడు బాబాని, గుద్దుడు బాబాని, స్వామీజీలని పనికిరాని వెధవల చుట్టూ తిరుక్కుంటూ వాళ్ళని పల్లకీలలో మోసుకుంటూ ఏంది వాళ్ళు అందించిన మీకు జ్ఞానం? హిందూ ధర్మానికి గ్రంథం ఆధారం. గ్రంథాలు చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోమని 2500 సంవత్సరాల కింద ఆదిశంకరుడు చెప్పాడండి మనకు. సౌందర్య లహరిలో చెప్తాడు చూడండి. రాబోయే కాలంలో ఈ దొంగ బాబాలు, లంగబాబాలు, సన్యాసులు, తర్వాత అన్య మతాలు, దొంగ మతాలు, లంగ మతాలు ఇవన్నీ పుట్టుకొస్తాయని చెప్పి
ఇవన్నిటినీ వాస్తవానికి అభిముఖంగా అవాస్తవాలు మాత్రమే ప్రజ్వరిల్లుతూ ఉంటాయి సమాజంలో. కానీ ఎన్నో ధర్మ గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలని చదివి మీరు జ్ఞానాన్ని పరిపూర్ణంగా పెంచుకోండి. తర్వాత ధ్యానం నుండి జ్ఞానం జన్మిస్తుందని చెప్పిపోయిండు ఆదిశంకరాచార్యుడు. దాన్ని గుర్తుంచుకొని ముందడు వేయడానికి ప్రయత్నం చేయండి దయచేసి. అది అన్ని మతాల వారు చదవవలసిన గ్రంథం. కానీ నా మతం, నా కులం, నా వర్ణం, నా గోత్రం అని కొట్టుకొని చావకండి. హాస్పిటల్లో నేను హాస్పిటల్కి వెళ్తాను, నాకు బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ తెచ్చి ఇస్తారు. అది హిందువుదా, క్రిస్టియన్లదా, ముస్లిందా అని ఆలోచించరు కదా. బ్లడ్ కావాలంతే. అది రక్తబంధమే. ఎవరిదో రక్తం తీసుకొచ్చి మనకు ఎక్కిస్తే అది రక్తబంధం కాదంటారా? సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవికి ఒకే రకమైన డిఎన్ఏ ఉంటుంది. గుర్తుంచుకోండి. అంటే పరమాత్మ ఒక్కడే అని గుర్తుంచుకోండి. దాంట్లో ఏ ప్లస్, బి ప్లస్, ఏబి నెగిటివ్ అని ఇవని అవని, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ ఇట్లా ఉంటాయి. కాబట్టి పరమాత్మ ఒకటే అని చెప్పడానికే డిఎన్ఏ, సృష్టిలోని ప్రతి జీవికి డిఎన్ఏ ఒకటే ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.